ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్‌గా మారకూడదని చెప్పులతో కొడుతున్నారంటున్నారు. ఆ! ట్రాన్స్‌జెండర్‌గా మారుతున్నది ఎవరు? మేమే. మీరే గదా! ఎందుకు మారుతున్నారసలు? మారాల్సిన అవసరం ఏంటి మీకు? నేను చెప్పేది అదే కదా! మళ్ళీ నువ్వు అహా! ఫస్ట్‌కొస్తున్నావు. ఫస్ట్‌కి రాలేదు నేను. కరెక్టే మీకు ఫీలింగ్స్ ఒస్తున్నాయి. అవన్నీ ఒస్తున్నాయి కరెక్టే. కానీ ఫీలింగ్స్ ఆహ్, మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే కావాలని ఒస్తున్నారు. డబ్బుల కోసము, డబ్బుల మీద ఆశపడి వేరే వీళ్ళు పిచ్చ పిచ్చగా సంపాదించుకుంటున్నారు. దీనికోసం కొంతమంది ఫీలింగ్స్‌తో ఒస్తున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంతమంది ఒస్తున్నారు గదా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మేమున్నామనుకో, మేము ముందు అడుగుతాము. ఎందుకొస్తున్నావు అసల? ఏంటి నీ కారణం అని. హ్మ్. మాకు సర్జరీకెళ్ళినప్పుడు కూడా అన్నీ టెస్టులు చేస్తారు. అన్నీ ఫీమేల్ ఉంటేనే మాకు సర్జరీ కూడా చేస్తారు. హ్మ్. ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు. ఫేక్ అని మేము ఊరుకోం వాళ్ళని. అంటే మేము సిగ్నల్ కట్ట ఎళ్తారు. హ్మ్. మేము అప్పుడెళ్ళినప్పుడు కట్టా ఫేకోళ్ళు వస్తారన్నమాట. వాళ్ళని మేము హ్మ్. పట్టుకొని కొడతాము. హ్మ్. ఏం పోయే కాలం మీకు మీ వల్ల మాకు కూడా చెడ్డ పేరొస్తుంది. మీరు రౌడీజం చేత్తన్నారు. అట్లా చేస్తుంది తప్పు కాదని ఇక్కడ చెప్పి చాలామంది ట్రాన్స్‌జెండర్స్ కాదు అబ్బాయిలు వేషాలేసుకొని బ్యాగుల్లో కత్తులు ఈ ష్ కొన్ని సామాన్లు పెట్టుకొని బెదిరిస్తా ఉంటారు. అవును అంటున్నారు గానీ, ఆ! నేనైతే రియల్‌గా అయితే చూడలే వాళ్ళు కూడా. నేను విన్నా ఇదైతే. ఇదైతే విన్నారు గదా! విన్నా. అది అంటే వాళ్ళు నిజంగానే వస్తున్నారా? లేకపోతే మీరే కావాలని క్రియేట్ చేస్తున్నారా అలాగా? ఇప్పుడు నాకు నిజంగా జరిగితేనే కదా చెప్పేది. అంటే ఇప్పుడు నేను అడిగింది గూడా అదే. నేననేదేందంటే మీకు అర్థం గాలేదు. ఇప్పుడు అలా వస్తున్నారు గదా! వాళ్ళ వల్ల మీకు నెగెటివ్‌గా నేమొస్తుందా అనేసి అడుగుతున్నాను. అవును. ఇప్పుడు వాళ్ళొచ్చి వాళ్ళని కాలర్ పట్టుకొని ఇస్తావా? ఇవ్వా? అని మాలాగా క్లాప్స్ కొడతాము. వాళ్ళేమో మమ్మల్నేమో మీరెళ్ళి రౌడీజం చేత్తన్నారు. ట్రాఫిక్ న్యూసెస్ కేసు ఇవి ఇవి అంటుంటారు. మమ్మల్ని తెలిసిందే కదా ఇంకా. అక్కడ తప్పు జరిగిన ఇంకా తప్పు మాదే అంటారు. హ్మ్. ఇప్పుడు అక్కడ ఏమైంది సంథింగ్ అక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ దగ్గర వెళ్ళేవోళ్ళుంటారు. అక్కడ మళ్ళా రోజు ఆగిపోయారనుకో ఫేక్ అని నువ్వన్నావు కదా! ఒకవేళ వాళ్ళొచ్చి అక్కడ ఏమైనా జరిగిందనుకో నెక్స్ట్ డేలో మేము నెక్స్ట్ డే ఎళ్తున్నప్పుడు మమ్మల్ని అంటారు. ఇంగో నిన్న ఈమె మా బండి పగలగొట్టింది. ఇట్లా అని. అసలు మేము చేయమది. ఎవరో చేసింది కూడా మాదే అంటారు. హ్మ్. అదెలా అంటారు? కానీ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు మంచిగా ఎక్స్‌ప్రెషన్స్ గాని, యాక్టింగ్ గాని మంచిగా చేస్తారు. ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తున్నాయా ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీలో కూడా చాలామంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు ఇప్పుడు అవును. ప్రెజెంటు. చాలామంది చేస్తున్నారు గూడా మూవీస్ గానివ్వండి, లేకపోతే సీరియల్స్‌లో, వస్తా వెబ్ వెళ్తా. సీరీస్‌లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అవకాశాలు ఏమి రాలేదా? ఇప్పటికైతే ఏం ట్రై చేయలే నేను. అంటే మీరు ట్రై చేయలేదా? అసలు ఆ ఛాన్సెసే రాలేదా? ట్రై చేయలే నేను. ఒకవేళ ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ మీ దగ్గరకొచ్చి మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను మీకు అనేసి అంటే మీరు చేస్తారా? పక్కా చేస్తా. దానికి కమిట్మెంట్ అడుగుతారు. కడతా. కమిట్మెంట్ ఇస్తారా? ఇస్తా. అంత డేర్‌గా ఎలా చెప్తున్నారు కమిట్మెంట్? అంటే మీరు ఇందాక అన్నారు. నేను సెక్స్ వర్క్‌కెళ్ళను. నాకు కొంతమంది అందరూ అలా ఉండరు గదా! అనేసి అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నారు? అంటే అంటే మీరేమన్నారంటే అంటే మీ ఒపీనియన్ ఏంది ఇందాక మీరు చెప్పిన అంశాల్లో? నేను ఎవ్వరికి ఇవ్వను. నేను పెళ్లి ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళకి అంటే ఒక అంటే డైరెక్టర్‌ని మీరు ఇష్టపడరు ఓకే. గదా! నాకర్థమైంది. ఒకవేళ వాళ్ళొచ్చిందంటే ఓపెన్‌గా అడుగుతారు. అప్పుడు నేను సమాధానం చెప్తా. అప్పుడు నేనంట ఫస్టు ఫోన్ చేస్తారు. ఓకే. ఇస్తారమ్మా అంటాను. వచ్చాక అప్పుడు డైరెక్ట్ మాట్లాడతా. నేను అందరిలాగా కాదు. అట్లా చేయను నేను. హ్మ్. కాకపోతే ఏమైనా సంథింగ్ మాట్లాడుకుంటా తప్ప అదైతే ఇవ్వను. మరి ఇప్పుడే ఇస్తాను అంటే మీరే 2 మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడే. డబ్బులు ఇస్తానంటున్నారు, ఇవ్వనంటున్నారు. కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరు. ఇవ్వరు ఇస్తానన్నారు గదా! ఇందాక. అంటే ఇస్తామంటే అట్లా అదేం లేదు. హ్మ్. ఫస్ట్ ఎవరైనా అంతే కాల్ చేస్తారు. నీకు అది ఇది అంటారు. హ్మ్. అప్పుడు ఆహా! సరే అయితే అదా నువ్వు ఫేకా నిజం అనుకుని కాల్ చేస్తా, పిలుత్తా. హ్మ్. అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా. ఓకే. మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా? 'పీఎస్‌పీకే పవర్ స్టార్' అంటే ఇష్టం. 'పవన్ కళ్యాణా?' ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు పొలిటిక్స్‌లో ఫుల్ బిజీ ఉన్నారు. కానీ సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ 3 మూవీసే ఉన్నాయి. ఆ 3 అవును. మూవీసే కంటిన్యూ అవుతాయి. తర్వాత మూవీస్ చేస్తారా లేదా అనేది ఎవరికీ తెలవదు. ఏమో చేస్తారేమో. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' ఉంది. అది అవునవును. పోస్ట్‌పోన్ చేస్తానే వస్తున్నారు గానీ, రిలీజ్ చేసే ఇంకా రిలీజ్ చేయలే. ఇప్పుడు నిన్ననే మన డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు. ఎప్పుడైనా రిలీజ్ అవుతదా? లేకపోతే పోస్ట్‌పోన్ చేస్తారా? రిలీజ్ అవుతది పక్కా. పక్కానా? పక్కా. మళ్ళా పోస్ట్‌పోన్ అంటే ఆ రోజు రిలీజ్ చేస్తానన్నారు. ముందు రోజే పోస్ట్‌పోన్ అనేసి చెప్పారు సడెన్‌గా. ఇప్పుడు అదే రోజు మళ్ళా రేపటి రోజున కూడా పోస్ట్‌పోన్ చేస్తారేమో. లేదు. హార్డ్ డిస్క్ పోయిందంటున్నారు. ఫుటేజ్ మొత్తం ఫాన్స్ పోయింది. కోసమైనా చేయాలి. రిలీజ్ చేయాలి. హ్మ్. నువ్వు 'పవర్ స్టార్' ఫ్యాన్ కాదా? అందుకే అలా లేదు. లేదు. మాట్లాడుతున్నావు. నేను 'పవర్ స్టార్' ఫ్యాన్‌నే. 'పవర్ స్టార్‌ని' ఎవరు అందుకే నువ్వే ఇష్టపడ ఈ 'పవర్ స్టార్' లాగా ఉన్నావు పవ అయితే. అమ్మ బాబోయ్! అయితే కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తున్నారు ఏపీకి పొలిటిక్స్. మీది ఎక్కడ ప్రాపర్? నాది ఆంధ్ర భీమవరం. భీమవరం ఏపీ అన్నారు కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేసి ఉంటారు. అవును, మా ఫ్యామిలీతో కూడా దగ్గరుండి వేయించా. మా ఫ్యామిలీ అందరికి కూడా ఇష్టం మాకు. మా బాబాయ్కి, మా చిన్న బాబాయ్కి మాట పిచ్చానంటే. ఓకే, కానీ చాలా మంచి చేస్తున్నా కానీ నెగిటివ్ నేమ్ అనేది ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? ఏదో అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు నెగిటివ్ ఉంటేనే కదా నెగిటివ్ గా కామెంట్స్ చేసేది. ఆయన కొంతమంది నచ్చిన వాళ్ళకేమో, ఇప్పుడు నీకు మంచి చేశాననుకో నేను మంచిదని అవుతాను. సపోజ్ నీకు మంచి చేయలేదు అనుకో, మంచి చేయను చేస్తా, మంచి చేయకుండా సంథింగ్ నీకేమైనా మాట్లాడినానుకో అది చెడ్డది, ఇది అది తెలిసిందే కదా ఇంకా బయట. పవన్ కళ్యాణ్ చేసే మంచి మొత్తం పబ్లిక్ లో ఉంటది, అవునా? పబ్లిక్ లో ఉన్నా కానీ పబ్లికే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి నేను అడుగుతున్నాను. ఆయన చేసిన ఆయన ఇంకా మంచిగా చేస్తా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు చాలా మంది నిజాయితీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి అన్నారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన కూడా నార్మల్ పొలిటీషియన్ లాగే అయిపోయాడు, ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు. లేదు, అదేం లేదు. నచ్చిన వాళ్ళు ఏమో నచ్చినట్టు మాట్లాడుతారు, నచ్చలేనేమో నచ్చలేని మాట్లాడుకుంటారు. ఆయన ఏం ఇప్పుడు ఎవరేమన్నా ఆయన ఇష్టం మానట్లేదు కదా, ఆయన అందరూ మంచి చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మీకు జనసేనలో టికెట్ ఇస్తే నిలబడతారా? ఏం అంతలేం లేదు. అంటే ఎమ్మెల్యే టికెట్ కాదు నేను అడిగేది. అది అర్థమైంది, నెంబర్ టికెట్ నాకు తెలుసులే. వద్దు మనకి ప్రెసిడెంట్ గా ఏమన్నా ఛాన్స్ మనకి అలాంటివి వద్దండి. ఆయనతో ఒక సెల్ఫీ ఉంటే చాలు, సెల్ఫీ దిగుదామని. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో లేరు. పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇంకొకరు హీరో అయితే ఎన్టీఆరా? ఎన్టీఆర్ లో ఏమి ఇష్టం? ఆయన హెయిర్ స్టైల్ అంటే ఇష్టం. ఏమి ఇష్టం? హెయిర్ స్టైల్. ఓకే. అలాగే ఇప్పుడు కొన్ని నవరసాలు చేద్దామా? నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా. నవరసాలు చేద్దాం. పలికిస్తావా నవరసాలన్నీ? పలికిస్తా. ఓకే, ఒకసారి మా ఆడియన్స్ కోసం, నీ ఫ్యాన్స్ కోసం, నీ ఫాలోవర్స్ కోసం నవరసాలు పలికిస్తావా? పలికిస్తా. పలికిచ్చు. పాడు గజా, పాడు. రాజశ్రీ పాడమల్లా నిన్ను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ఏమేమి నవరసాలు తెలుసా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. నవరసాల్లో కొన్ని రసాలు పలికిచ్చు, మీ ఫ్యాన్స్ కోసమో లేకపోతే నీ ఫాలోవర్స్ కోసమో, మా ఆడియన్స్ కోసం. నాకు సిగ్గేస్తుంది పలికించాలంటే. సరే, నేను కొన్ని నవరసాలు చెప్తాను, అవి నువ్వు పలికిచ్చు. రౌద్రం. నాకంత నవరసాలు రావు. ఒరే, ఇప్పుడే వచ్చి అన్నా. అంటే నువ్వు ఏ చెప్తున్నావు? సరే, రొమాంటిక్ ఇవ్వు. అంటే ఎవరికి ఇస్తున్నావు నువ్వు? కెమెరాలో చూసి ఇవ్వు. మా కెమెరామ్యాన్ ఇందాక నుంచి కెమెరామ్యాన్ మీద కన్నేసావు కదా ఇందాక నుంచి. అమ్మ అదేం లేదు, పాపం ఆయన నవ్వుతున్నాను అంతే. మరి కెమెరాలో చూసి నవరసాల్లో నీకు ఇష్టమైన రసం, రొమాన్స్.